సర్టిఫికేట్లు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందం అంతా ఇంత కాదు. గత వైసీపీ ప్రభుత్వం ఊరినే డాంబికాలు పోయి మరి ప్రజావేదికని విజయవాడలో ఏ రకంగా ఉంచేసిందో చూసాం. మరి నిన్న మా 45వ డివిజన్లో ఇండోర్ స్టేడియంలో పేర్ని నాని గారు మాట్లాడతారు. పనికిరాని ఇండోర్ స్టేడియంను కట్టి ఆ ఇండోర్ స్టేడియంను గత 2 సంవత్సరాల్లో మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో నెంబర్ 1గా మెరకతోలిచ్చి ఎంతో మేము చేయించి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించి నిన్న స్టేట్ లెవెల్ పోటీలు అక్కడ పెడితే వాళ్ళు కట్టిన స్టేడియంలో మేము పోటీలు పెట్టామంటున్నారు. మేము వైసీపీ నాయకులారా మేము పడేయము. ఏదన్నా ఉన్నా కూడా మా నాయకుడు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, కొనకల నారాయణ గారు కానివ్వండి, బాలసౌరి గారు కానివ్వండి దాన్ని బాగు చేయించి మరి 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేస్తారు. అలా ఇండోర్ స్టేడియంను మేము 10 మందికి ఉపయోగపడేట్టుగా చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్త పోటీలు పనికిరాని ఇండోర్ స్టేడియంలో మీరు కట్టిన ఇండోర్ స్టేడియంలో పెట్టి మా సత్తా ఏంటో నిరూపించుకున్నాం. అది గ్రహించాలి పేర్ని నాని గారు మీరు.